సోలార్ ఇస్తాం. దానివల్ల మీకేంటంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి శాశ్వతంగా ఉండదు. మెయింటెనెన్స్ కూడా మీకు సంబంధం లేదు. ఒక ఏజెన్సీని పెడతాం, వాళ్లే మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మీకు కరెంటు మిగిలితే తిరిగి గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున మీకు డబ్బులు కూడా ఇస్తారు. రాత్రిలో కరెంటు ఉత్పత్తి కాదు కాబట్టి మీరిచ్చిన కరెంటు తిరిగి మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ కరెంటు వాడుకుని ఎక్కువ ఉత్పత్తి చేస్తే దానికి ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకి ₹2.09 చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ₹1 కట్టక్కర్లేదు. మీ ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకుంటే చాలు. రెండోది, బీసీలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే 2 కిలోవాట్లకి దగ్గర 20,000 అదనంగా సబ్సిడీ ఇస్తాం. ఒకవేళ మీరు 3 కిలోవాట్లు పెట్టుకుంటే 360 యూనిట్లు తయారు చేసుకుంటే దగ్గర అదనంగా 78 ప్లస్ 20 ₹98,000 మీకు సబ్సిడీ ఇస్తాం. మిగిలింది మీరు పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పని లేదు. ఒకవేళ మీరు మిగులు కరెంటు వస్తే గ్రిడ్కి ఇవ్వండి, తర్వాత మీకు తిరిగి కరెంటు కావాలంటే ఇస్తాం. అవసరమైతే అది కొనుక్కొని డబ్బులు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గ్యాస్ అయితే అందరికీ ఇచ్చాం. 1073 మందికి ఉంది. ఇది శుభవార్త. ఇంకో పక్క ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇవ్వాలని. మీరు ఇంటర్నెట్ ఇస్తే ఇంటి దగ్గర కూర్చొని పని చేయాలంటే పని చేయడం, కానీ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలన్నా ఈజీగా ఇచ్చేట్టుగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టాం. 164 మందికి ఉంది, 909 మందికి లేదు. దీన్ని కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఇంటర్నెట్ ఇప్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే ప్రతి ఒక్క ఇంటికి ఇంటి జాగా, ఇల్లు, మరుగుదొడ్డి, కొళ్ళాయితో నీళ్లు, కరెంటు, ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని రూఫ్ టాప్ని, గ్యాసు, అదే మాదిరిగా ఇంటర్నెట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అగ్రవర్ణాలు కూడా హామీ ఇస్తున్నా. 3 కిలోవాట్లకు 78,000 ఇస్తాం. మీరు పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. మీరు ముందుకు వచ్చి మీ పొలంలోనే ఒక పంప్ సెట్ ఉంటే దానికి సోలార్ పెట్టుకుంటే ఉచితంగా పెట్టిస్తాం.